గాడిద గుర్రం నీతి కథ. రామవరం అనే ఒక ఊరిలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర గాడిద గుర్రం ఉండేవి. అతను తరచూ పట్టణానికి వెళ్లి అక్కడ కావలసిన సరుకులు కొనుక్కుని ఆ మూటలను గాడిద మీద వేసి తిరిగి గ్రామానికి చేరుకునేవాడు. గాడిద అయితే పెద్ద పెద్ద బరువులు మోసేది. కానీ గుర్రానికి ఎలాంటి కష్టమూ ఉండేది కాదు. ఎందుకంటే ఆరోగ్యానికి నడక మంచిదని రాజయ్య పట్నం వెళ్లేటప్పుడైనా తిరిగి వచ్చేటప్పుడైనా గుర్రాన్ని గాడిదతోనే వదిలేసి వెనుక నడుచుకుంటూ వచ్చేవాడు. మరీ అవసరమైతే తప్ప గుర్రం ఎక్కేవాడు కాదు. దాంతో యజమాని తనను గొప్పగా చూసుకుంటున్నాడని గుర్రం గాడిదను వెక్కిరించేది. ఒకనాడు పట్నం నుండి బరువైన మూటలు మోయలేక అవస్థలు పడుతూ వస్తున్న గాడిద తన ప్రక్కనే ఎలాంటి బరువు లేకుండా హాయిగా నడుచుకుంటూ వస్తున్న గుర్రంతో ఇలా అంది. మిత్రమా, ఎంత బరువును మోసి మోసి నా నడుము విరిగేలా ఉంది. ఇందులో కొంత బరువును నీవు పంచుకోకూడదా? నేను ఏదో ఒకనాడు నీకు సహాయపడతాను. అందుకు గుర్రం పకాపకా నవ్వి ఇలా అన్నది. నీవు నాకు సహాయపడతావా? ఎలా సహాయపడతావు? నేను రాజుని, నీవు సేవకుడివి. సేవకుడు ఏ విషయంలోనైనా రాజుకు సాయం చేయగలడా? మరీ విడ్డూరం కాకపోతేను అని హేళన చేసింది. ఇక చేసేది లేక గాడిద నెమ్మదిగా కష్టమో నష్టమో తప్పదు గనక అంత బరువును మోసుకుంటూ నడవసాగింది. అలా కొంత దూరం నడిచిన తర్వాత దాని కాలికి దారిలో ఉన్న పెద్ద రాయి తగలడంతో తూలి క్రింద పడింది. దాంతో దాని కాలు విరిగి బాధతో అరవసాగింది. ఇక అది లేచి నడవడమే కష్టం, ఇంక బరువులే మోస్తుంది అని భావించిన రాజయ్య ఆ మూటలను గుర్రం మీద వేసుకుని ఊరికి చేరుకోవాలనుకున్నాడు. ఆ ఉపద్రవం నుండి తప్పించుకునేందుకు గుర్రం కంగారుగా యజమానితో ఇలా అన్నది. అయ్యా, ఆ గాడిద బరువులు మోసే బాధ్యత నుంచి తప్పించుకోవడానికే కాలు విరిగినట్టు నాటకం ఆడుతుంది. కావాలంటే ఓసారి పరీక్షించి చూడండి, మీకే తెలిసిపోతుంది. గుర్రం చెప్పిన దాంట్లో నిజమెంతో తెలుసుకోవడానికి యజమాని గాడిదను ఒకసారి పరీక్షించాడు. పాపం గాడిద కాలు విరిగి లబోదిబోమని ఏడుస్తుంటే నమ్మకుండా ఎలా ఉండగలడు? ఇప్పుడు మూటలు మోయకుండా తప్పించుకునేందుకే గుర్రం గాడిదపై లేనిపోని సాకులు చెబుతుందని భావించి తన దగ్గర ఉన్న దుడ్డుకర్రతో గుర్రానికి 4 తగిలించాడు. చివరికి ఆ గుర్రానికి దెబ్బలు తప్పలేదు, మూటలు మోయడము తప్పలేదు. ఆ రోజు మొదలు గాడిద కాలు నయం అయ్యేంత వరకు రాజయ్య గుర్రంతోనే గాడిద చాకరీ అంతా చేయించాడు. దాంతో గుర్రానికి బుద్ధి వచ్చింది. ఆ తర్వాత నుండి గాడిదతో స్నేహం చేయసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, బలవంతుడు బలహీనుడు కలిసి ఉన్నప్పుడు బలహీనుడిని ఆదుకోవడం బలవంతుడి ధర్మం. సింహం అత్యాశ. ఒకానొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది. అప్పుడు మండు వేసవికాలం. ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది. అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది. గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది. నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది. అకస్మాత్తుగా దానికి దూరంగా ఉన్న పొదల్లోంచి శబ్దం వినిపించింది. అది అక్కడికి వెళ్లేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదలోంచి బయటకు వచ్చింది. సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది. దానికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది. కాని సింహం మాత్రం ఆ కుందేలును చాలా తేలికగా పట్టేసుకుంది. పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది. ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం. అయినా కుందేలును తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది. సింహంలో అత్యాశ మొదలైంది. అది ఎలా ఆలోచించింది. ఈ చిన్న కుందేలును తినడానికి బదులు ఆ పెద్ద జంతువును తినడం మంచిది. ఇప్పుడు ఆ జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లూరాయి. ఆ జింకను చూస్తుంటే ఇక కుందేలును తినాలని అనిపించలేదు. వెంటనే కుందేలుని విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం. దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగు అందుకుంది. వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది. సింహం జింకను వేగంగా వెంబడించసాగింది. అయితే తెలివిగల జింక అంతకంటే వేగంగా పరుగు తీసి దట్టమైన అడవిలోకి పారిపోయింది. జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికి అది దాని కళ్ల ముందు నుండి అదృశ్యమైపోయింది. అత్యాశకు పోయిన సింహానికి జింక కాదు కదా, ఆఖరికి కుందేలు కూడా దక్కలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, చెట్టు మీద ఉన్న 2 పక్షుల కన్నా
చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి చెట్లను కొట్టి దాన్ని కలపగా మార్చి అమ్ముకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. అలా ఒకనాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టును కొడుతూ ఉండగా, కొట్టదు, నన్నేం చేయొద్దు, నన్ను విడిచిపెట్టండి అంటూ చెట్టులోంచి మాటలు వినిపించాయి. చెట్టు మాట్లాడడంతో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు చెట్టు మాట్లాడడమేమిటి? ఇలాంటి వింతను ఇంతకు ముందేనాడు చూడలేదే అనుకుంటూ చర్చించుకోసాగారు. మిత్రులారా, నేను చాలా మహిమగల చెట్టును. నన్ను ఈ అడవిలో ఉన్న జీవరాశులన్నీ దైవంగా కురుస్తుంటాయి. అలాంటి ప్రత్యేకతలు ఉన్న నన్ను మీ గొడ్డలికి బలి వద్దు అంది. నీవు చెప్పేదంతా బాగానే ఉంది. మరి ఈ రోజు మా ఆకలి ఎలా తీర్చుకోవాలి అన్నాడు మొదటివాడు. వెంటనే వాళ్ళ ముందు రకరకాల తిండి పదార్థాలు ప్రత్యక్షం అయ్యాయి. వాటిని చూడగానే చాలా ఆనందంగా ఆరగించేశారు వాళ్ళు. తర్వాత రెండోవాడు ఆ వృక్షంతో ఇలా అన్నాడు. మా కోరిక తీర్చుకోవడానికి మేం ప్రతిసారి ఇక్కడికి రావాలంటే కష్టం కదా. మాకే ఆ శక్తిలో ఇస్తే శ్రమ లేకుండా ఇంటి దగ్గరే నెరవేర్చుకుంటాం. సరే, అయితే నేను మీకు కొన్ని దివ్య శక్తులు ప్రసాదిస్తాను. వాటికి మీ తెలివితేటలు జోడించి సంతోషంగా జీవించొచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ శక్తులను సరదాకి గాని చెడు పనులకు గాని వాడకూడదు అంది చెట్టు. వారు దానికి అంగీకరించారు. వెంటనే ఆ చెట్టు నుండి వారికి కొన్ని శక్తులు వచ్చాయి. దాంతో వాళ్ళు రోజు చెట్లు కొట్టే బాధ తప్పిందని ఆనందంగా ఇంటిబాట పట్టారు. అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో వారికి ఒంటి కన్ను దుప్పి ఒకటి కనిపించింది. అది చూపు లేక అవస్థపడడం చూసి జాలి కలిగింది. ఆ వృక్షదేవత ఇచ్చిన శక్తులు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించినట్టుగా కూడా ఉంటుందని వారి శక్తులు ఆ దుప్పిపై ప్రయోగించారు. అయితే ఆ దుప్పికి కన్ను రావడంతో చెంగుచెంగును ఎగురుకుంటూ వెళ్లిపోయింది. తమ శక్తులపై తమకు నమ్మకం కుదరడంతో సంతోషంగా ముందుకు సాగారు. అలా అడవిదారిలో వెళ్తున్న వారు ఒక చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఆ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. కాని ఒక్క క్షణం ఆలోచించి మొదటివాడు సందేహంగా ఇలా అన్నాడు. ఇది క్రూర జంతువు. దీన్ని బతికిస్తే ఇది మనల్ని చంపుతుందేమో. మనము దీన్ని బతికించాం కాబట్టి మనలను ఏమీ చేయదు, పైగా మెచ్చుకుంటుంది అని రెండోవాడు సర్ది చెప్పాడు. ఇద్దరూ కలిసి చచ్చిన సింహానికి ప్రాణం పోశారు. ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ఇద్దరిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఆలోచన లేని తెలివి అనర్థాలకు దారితీస్తుంది. మంచి దెయ్యం నీతి కథ. నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడు ఉండేవాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం గోపాల్ పైనే పడింది. దాంతో పట్నంలో పనికి కుదిరాడు. ఆ ఊరి వాళ్ళంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే పాపం డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గర దారైన అడవి మార్గం గుండా వెళుతుండేవాడు. ఓనాడు అడవిదారు గుండా పట్నానికి వెళుతున్న గోపాల్కి బాగా దాహం వేసింది. దగ్గరలో కనిపిస్తున్న బావి దగ్గరకు వెళ్లి నీటి కోసం లోనికి చూశాడు. అంతే, అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్యం ఒకటి శబ్దాలు చేసుకుంటూ బయటకు వచ్చింది. దాన్ని చూస్తూనే గోపాల్ భయంతో వణికిపోయాడు. ఇది నా స్థావరం, ఇందులో నీళ్లుండవు. ఈ బావిలో నేను ఉంటానని తెలిసే ఇక్కడకు ఎవ్వరూ రారు. కానీ నువ్వు వచ్చావు. నాకు తెలియకొచ్చాను, నన్ను వదిలే అని భయంతో వేడుకున్నాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నాకు చాలా ఆకలిగా ఉంది. నీ సంచిలో ఏమున్నాయి అని లాక్కుని అతని సంచిలో ఉన్నవన్నీ ఆబగా తినేసింది. నేను రోజు తిండి కోసం అలమటిస్తున్నా. నా ఆకలి తీర్చేవారే లేరు. నీ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి. రోజు నువ్వు నా కోసం ఎలాగ తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తాను. లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా. అప్పటికే ముచ్చెముట్టలు పట్టిన గోపాల్ సరేనని తలాడించాడు. తనను ఏం చేయకుండా వదిలినందుకు బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయాడు. ఆనాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అతను రోజూ దెయ్యం కోసం రకరకాల పదార్థాలు తెచ్చేవాడు. దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది. ఒక్కోసారి తనకు చాలలేదంటూ ఎలా లేదు అలా లేదు అని కసురుకునేది కూడా. ఒకరోజు దెయ్యం కోసం గాలిస్తూ మాంత్రికుడొకడు గోపాల్ దగ్గరికి వచ్చాడు. హాంఫట్! ఒరే అబ్బాయి, నిన్నిక్కడ చూస్తుంటే ఈ అడవి మొత్తం జల్లెడి పట్టిన వాడిలో ఉన్నావు. నేను మహామాంత్రికుడిని కావడానికి ఒక పూజ చేస్తున్నాను. ఎక్కడైనా దెయ్యాన్ని చూసావా? దెయ్యమా? దెయ్యమా? లేదయ్యా,
నాకు దెయ్యం పేరు వింటేనే చచ్చేంత భయం. గోపాల్ అలా చెప్పడంతో మాంత్రికుడు ముందుకు వెళ్లిపోయాడు. అంతా చాటుగా ఉండి విన్న దెయ్యం అతని ముందుకు వచ్చి ఇలా అడిగింది. అన్ని కష్టాలు పెట్టినా నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టివ్వలేదు? ఎందుకంటే నీవు నన్ను ఏమీ చేయలేదుగా, ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు. నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను. నీవు మంచి దెయ్యానివి. ఆ మాటలు వినగానే తను ఇంతకాలం గోపాల్ని కష్టాలు పెట్టినందుకు దెయ్యం చాలా బాధపడింది. క్షమాపణ కోరింది. సహాయం చేయాలని భావించింది. తను బ్రతికి ఉన్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు, నగలు అతనికి అందించింది. ఇద్దరు మంచి మిత్రులైపోయారు. అతనిక అడవిలో నడిచే అవసరం లేకుండా తన భుజాలపై కూర్చోబెట్టుకుని పట్నానికి తీసుకెళ్లి దింపేది. దెయ్యం ఎవరికీ కనపడక గాల్లో ఎగురుకుంటూ వస్తున్న గోపాల్ని చూసి మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు. అందుకే అంటారు, మన మంచితనం ఏదో ఒకనాడు మనకు సహాయపడుతుందని. దొంగలకు బుద్ధి చెప్పిన మంచి దెయ్యం. ఒకనాడు గోపాల్ ఇంటికి వాళ్ల మామయ్య వచ్చాడు. అతను డబ్బు సంచిన గోపాల్కిచ్చి ఇలా అన్నాడు. చూడు గోపాల్, ఇందులో 500 వరహాలు ఉన్నాయి. వీటిని తీసుకుని కాశీపట్నం వెళ్లి ఒక మంచి ఆవును కొనుక్కునిరా. అంత దూరం నడవడం నా వల్ల కాదు గనుక ఈ పనిని నీకు అప్పజెపుతున్నాను. నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బురోయ్, చాలా జాగ్రత్త సుమా. అలాగే మావయ్య అని తలాడించాడు గోపాల్. గోపాల్ వాళ్ళ అమ్మ కూడా కొడుకుకి మరిన్ని జాగ్రత్తలు చెప్పి సాగనంపింది. డబ్బు సంచిని పట్టుకుని గోపాల్ అడవిదారి గుండా నడవసాగాడు. అతడు వస్తూ ఉండడం చెట్టు చాటుగా ఉన్న ఒక దొంగ గమనించాడు. బాటసారిలా వేషం మార్చి ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు. అయ్యా, కాశీపట్నానికి వెళ్లే దారి ఇటేనా అని అతడిని అడిగాడు గోపాల్. అవును, ఇంతకీ కాశీపట్నానికి ఏ పని మీద వెళ్తున్నావు అన్నాడు ఆ దొంగ. నేనొక ఆవును కొనే పని మీద 500 వరహాలు తీసుకుని కాశీపట్నం బయలుదేరాను. భలే వాడివిలో ఉన్నావే. పట్నంలో 500 వరహాలకి ఆవు కాదు కదా, ఆవును కట్టే తాడు కూడా రాదు. ఒక పంచి, ఇక్కడికి దగ్గరలో ఉన్న ఊరిలో మంచి ఆవులను తక్కువ ధరకి అమ్ముతారు. నీకు ఇష్టమైతే వాటిలోనే ఒక మంచి దానిని నీకు ఇప్పిస్తాను. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను ఎవరైనా ఆవులు, గొర్రెలు లాంటివి కొనాలంటే మధ్యవర్తిత్వం చేస్తుంటాను. ఓ అలాగా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మీరు నాకు ఎదురుపడ్డారు. పదండి, ఆ ఊరికి వెళ్దాం అని తొందర పెట్టాడు గోపాల్. కాని నీవు కళ్లకు గంతలు కట్టుకోవాలి. కళ్ళకు గంతలా? ఎందుకు? నేను ముందే చెప్పానుగా, మధ్యవర్తిత్వం చేస్తుంటానని. అక్కడ తక్కువ ధరకు ఆవులు దొరుకుతాయని. రేపు సరాసరి వేరే వాళ్లను నీవు తీసుకెళ్తే నా వ్యాపారం ఏముగాను? ఆ చోటు మరెవ్వరికీ తెలియకూడదు. అందుకే కళ్లకు గంతలు కట్టుకోమంటున్నాను. నిజమే, మీరు చెప్పింది సమంజసంగానే ఉన్నది అని గోపాల్ కళ్లకు గంతులు కట్టుకుని ఆ దొంగ వెంట నడవసాగాడు. ఇద్దరూ అలా అడవిలో కొంత దూరం నడిచి ఒక నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. కట్టు విప్పి చూశాక గోపాల్కి అర్థమైంది, ఆ వచ్చినవాడు మధ్యవర్తి కాదు, గజ దొంగ అని. అక్కడ ఉన్న దొంగలంతా ఏకమై గోపాల్ని చెట్టు కట్టేసి అతని వద్ద ఉన్న డబ్బు సంచిని లాక్కుని పరారైపోయారు. మావయ్య ఎంతో కష్టపడి సంపాదించి తనను నమ్మి ఇచ్చిన డబ్బు దొంగలు దోచుకుని పోవడంతో గోపాల్ ఏడవసాగాడు. కట్లు విప్పడానికి ఎవరైనా వస్తారో రారో తెలియదు. ఇంటికి దారిటో కూడా తెలియదు. అమాయకంగా దొంగ మాటలు నమ్మి చిక్కుకుపోయినందుకు దుఃఖం పొంగిపొర్లింది. అటుగా వెళుతున్న మంచి దెయ్యం స్నేహితుడు గోపాల్ని చూసి గుర్తుపట్టి అక్కడికి వచ్చింది. వెంటనే కట్లను విప్పేసింది. ఏం జరిగింది మిత్రమా? ఎందుకు ఏడుస్తున్నావు? అయినా నీవు ఇక్కడున్నావేంటి అని అడిగింది. తను ఓ గోవును కొనడానికి బయలుదేరిన దగ్గర నుంచి దొంగలు తనను బంధించి డబ్బు సంచిని లాక్కెళ్లడం వరకు జరిగినదంతా చెప్పాడు. దొంగలపై దెయ్యానికి చాలా కోపం వచ్చింది. ఎక్కువ సమయం కాలేదంటున్నావుగా, వాళ్ళిక్కడికి దగ్గరలోనే ఉండి ఉంటారు. పట్టుకుని తగిన బుద్ధి చెబుదాం, పద అని గోపాల్ని తన భుజాలపై కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది. ఆఖరికి ఒక చెట్టు కింద కూర్చుని దొంగిలించిన సొత్తును వాటాలు వేసుకుంటూ ఆ దొంగలు గోపాల్ కంటపడ్డారు. అదిగో వారే ఆ దొంగలు. దెయ్యం వారి ముందు వాలిపోయింది. దెయ్యాన్ని చూడగానే ఆ దొంగల భయంతో పరుగులు తీశారు. వారిని వెంబడించి మరీ దెయ్యం దొంగలను చితకబాదింది. వారు సొమ్మంతా అక్కడే వదిలేసి పారిపోయారు. ఆ డబ్బుతో ఒకటి కాదు కదా 4 ఆవులను కొన్నాడు. అవి ఇచ్చే పాలను అమ్ముకుంటూ గోపాల్ మావయ్య సంతోషంగా జీవించసాగాడు. ఆపదలో సహాయం చేసిన తన మిత్రుడైన మంచి దెయ్యానికి ఇష్టమైనవన్నీ వండించుకుని తీసుకుని వెళ్లాడు గోపాల్. వాటిని ఎంతో ఇష్టంగా తింటూ దెయ్యం గోపాల్కి ఎలా హితవు చెప్పింది. మిత్రమా, నేను సమయానికి అక్కడికి రాకపోయింటే ఏమయ్యేది? ఒక్కసారి ఆలోచించు. అందుకే
మనకు పరిచయం లేని వారి మాటలను గుడ్డిగా నమ్మేయకూడదు. కాస్త ఆలోచించాలి.